తెల్లని మల్లెల విరాజిల్లెడి దేహ కాంతితో వటమూలమున విలసిని నిలచి కారుణ్యామృత పూతన మిడియడి చూపుల నిలుపుచూ ముని సంఘముల సంభావించుచూ సాటియే లేని బోధల చేతను మోహమనీయడి చీకటి చీల్చి నిలచెడు దేవుడు చిన్ముద్ర దాల్చి నిలపిన కేల నిలచిన వాడు నాకును చూడగ తత్వమే నేనని బోధ చేయవలే. గౌరవర్ణమేలేని కాయమున అలరెడువారు మూడవ కన్నగు పాలనేత్రమది తీరని వారు శాంతవేషులు తామై తీరక నిలచెడువారు పాముల నెనరగ భూషగ దాల్చక నెనరినవారు బోధముద్రలో కేలు నిలుపకే నిలచినవారు అవిద్యమూలపు నిద్ర నాశము నొందని వారు పూర్ణకాములు తామెన కాకను నిలచిన వారగు దేవాళి వలన ప్రయోజనం పెత్తి ఎందరెందరో దేవులున్ననో వారలేవరు నామది మెచ్చలేదు జడమతులు నను గ్రహించక దీక్ష పునరినా మూర్తిని దక్షిణాభిముఖుడైన దేవుని దక్షిణమూర్తిని ఆశ్రయింతును నేను ముదమునొప్పగ ముగ్ధుడాయిన నెలవంక చంద్రుని తలను దాల్చుచు నిలచినారడు కాయమంతను బూది పూతడి నిలపినవడు జగతి అనియడు ఇంద్రజాలపు కుర్పు నిలిన సమర్థుండు వటపు మూలము వాసము పుచు తేజమలరగమూర్తి గొన్న దక్షిణామూర్తికి ప్రణతులివే. నీవు విస్తారమైన జటలతో నిలచి ఎనర కళవంతమౌ విశేషమౌ చంద్రకళతోను మూడైన కన్నుల ముచ్చటను తీరిన ముఖమను చంద్రునితో నిర్మలంబాయిన మావైన మనముల వెలుగది చూపుదువు ఉపాసించు వారలకు కూడి నిలచేటి నీవేను సహాయంబు నీ పూర్ణ చంద్రభావ పటిమ వెల్లడించి నిలచేవు నీదు మూర్తి కానుచునా మనమనియే చంద్రకాంతమణి ఎది పొంగారి ద్రవము జూపు ముగ్ధమాయిన చంద్రకళను వర్ధమూర్ధను ధరించి నిలచినట్టే నీదు రూపును ప్రసన్నాయత మూర్తిని ఎవ్వడానంద సహితుడై సంధానమునరించినో వాడ చూడగ ఐశ్వర్యంబోయునరించినో అంతమందున అతి రహస్యము వేదాంతమును పొందునెనగని